ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నగర రూరల్ అభ్యర్థులతో కలిసి కూరగాయల మార్కెట్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్కెట్లోని వ్యాపారులు కొనుగోలుదారులతో ముచ్చటించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరోసారి గెలిపించాలని కోరారు. అధికారంలోకి రాగానే కూరగాయల మార్కెట్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు మార్కెట్ను దేశంలోనే నెంబర్ 1గా నిలిచేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇక్కడ 286 షాపులు ఉన్నాయి. ఈ యొక్క 286 షాపులు కాకుండా రైతు బజార్ కూడా ఉంది. రైతు బజార్లో ఉన్న షాపులన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. మన ప్రభుత్వంతో మాట్లాడి మన ఈ యొక్క మున్సిపల్ కమిషనర్తోనూ ఆ తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారితో కూడా మాట్లాడి ఆ నిరుపయోగంగా ఉన్నటువంటి రైతు బజార్ షాపులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఉపయోగంలో పెట్టేటటువంటి ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క మార్కెట్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సదుపాయాలు కానీ మిగతా సదుపాయాలు ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించాలో క్లీన్లీనెస్ శుభ్రత అన్నటువంటిది ఎలా చేయాలి, ఈ యొక్క మార్కెట్ అంతా కూడా ఆధునీకరణ చేస్తాము అన్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తా ఉన్నాను, చేస్తామని హామీ ఇస్తా ఉన్నాను.